ప్రామాణికమైన దక్షిణ భారత పూరీ లడ్డూను తయారు చేద్దాం. ఈ రుచికరమైన ఆలయ శైలి పూరీ లడ్డు కోసం మనకు గోధుమ పిండి, రవ్వ, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష మరియు యాలకులు అవసరం. ముందుగా గోధుమ పిండి, రవ్వ, ఉప్పు కలిపి కొద్దిగా నీరు కలుపుతూ గట్టి పిండిని కలపండి. పిండిని చిన్న బంతులుగా చేసి మందపాటి పూరీలుగా ఒత్తి మధ్యస్థ మంటపై బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. వేయించిన పూరీలను చల్లార్చి చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గరుకు పొడిగా రుబ్బండి. ఇప్పుడు బెల్లం మరియు నీటిని కలిపి కరిగించి వడకెట్టి మెత్తని బంతి స్థిరత్వం వచ్చేవరకు పాకం పట్టండి. తక్కువ మంటపై పూరీ పొడిని బెల్లం పాకంలో వేసి బాగా కలిసే వరకు మెల్లగా కలపండి. చివరగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష మరియు యాలకుల పొడిని కలిపి రుచిని పెంచండి. మిశ్రమం వెచ్చగా ఉన్నప్పుడే చేతులతో చిన్న చిన్న లడ్డూలుగా ఆకృతి చేయండి. మీ ఆలయ శైలి పూరీ లడ్డూ సిద్ధంగా ఉంది. ఈ సాంప్రదాయ రుచిని ఆస్వాదించండి.